హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ ఒక కొత్త రికార్డు సృష్టించింది అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి విప్రో సంస్థ విస్తరణకి కూడా అంగీకారం దొరికిందని చెప్పొచ్చు. ఇంకా చాలా అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పొచ్చు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఇప్పుడు చూసుకుంటే అనుకున్నట్టు లక్షల కోట్ల వరకు మనకి పర్మిషన్ వచ్చిందని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసాం, కేసీఆర్ పాలన చూసాం. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పి తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చేతులు పెట్టారు. 10 సంవత్సరాలు చూసాం. ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఎక్కడ సంక్షేమ పథకాలు అందలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు రకరకాల చెప్పారు. కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలో 2 సార్లు వచ్చారు తప్పితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోలేదు. అవినీతి కుంభకోణాలే కనపడతా ఉన్నాయి తప్పితే ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు కనపడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టిరు తప్పితే ఏ విధంగా కనపడలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము అభివృద్ధి చేస్తాం, మేము ముందుకు తీసుకుపోతాం, 6 గ్యారెంటీలు, రుణమాఫీ, రకరకాల హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దావోస్ పర్యటనలో ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళం కలిసాం, వీళ్ళం కలిసాం, ఈ కంపెనీ సైన్ చేసాం, ఆ కంపెనీ రకరకాలు చెప్తున్నారు. సో ఏది చేసినా కూడా మరి నిజంగానే అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు, అంతకుముందు కేటీఆర్ కూడా ప్రతి సంవత్సరం వాడికి దావోస్కు పోయేటోడు. అక్కడ ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు మరి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నా అని చెప్పేసి రోజు చెప్పుకుంటూ వచ్చేటోళ్ళు సంవత్సరాలు కొద్దిగా. కానీ ఎక్కడికో ఏం కనిపించలేదు. వాళ్ళకు వచ్చినేమో కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం ఎక్కడ కూడా బాగుపడలే. తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడ బాగుపడలే. వాళ్ళకి రకరకాల కంపెనీస్ ఉండొచ్చు, రకరకాల స్పేస్లు ఉండొచ్చు, కానీ తెలంగాణ బిడ్డలు ఏమి రాలేదు. అంటే మరి ఇప్పుడు కూడా ఒత్తి మాటలే అంటారు. ఇవన్నీ కూడా కల్లిబొల్లి మాటలే, ఇవన్నీ కూడా పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు తప్పితే నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పాలన లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా 1,00,000 కోట్లు వస్తాయా, 40,000 కోట్లు వస్తాయా, మరి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద పెట్టి రేపొద్దున మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూపించాలి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు నిజంగానే వర్కౌట్ అవుతున్నాయా, ఊరికైనా పేపర్ మీద సైన్ పెట్టి ఫోటోలు దిగి ఇన్ని కోట్లు వస్తున్నాయి, అన్ని కోట్లు, అది కాదు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తారా లేదా, అది ముందు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే డెఫినెట్గా పెట్టుబడులు ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత కంపెనీలు పెట్టాలి. మరి కంపెనీలు పెట్టిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో చెప్పాలి. అది కూడా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అది చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఆల్టర్నేటివ్గా మరి కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. డెఫినెట్గా రేపు ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ఏవైతే అబద్ధపు హామీలు ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలకి ముందుకు తీసుకుపోతాం. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించామో కాంగ్రెస్ పార్టీని కూడా వచ్చే సంస్థాగత ఎన్నికల్లో డెఫినెట్గా ఓడించే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ వేదిక వల్ల ఎంతో లాభం జరిగింది అని, మరి ఒకవేళ నిజంగా అది జరిగితే మన తెలంగాణ ప్రజలకి ఎంతవరకు న్యాయం జరగచ్చు? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఒకవేళ సైన్ చేసి అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ బిడ్డలు బాగుపడే అవకాశాలు ఉంటాయి, తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కానీ ఊరికే తూతు మంత్రంగా మేము పెద్ద టీం పోయినాం, మేము రోజు పేపర్లో వస్తూ ఉంది అగ్రిమెంట్లు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని రకరకాలు చెప్తున్నారు. దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత శాంక్టిటీ ఉంది, ఆ క్రెడిబిలిటీ నిజంగానే మీకు దక్కుతుందా, ఇవన్నీ కూడా రేపొద్దున వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు నిజంగా ఎంతవరకు. అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా పోయినారు కదా, 45,000 కోట్లు అన్న చెప్పారు. మీకు ఎప్పుడన్నా చెప్పారు ఎక్కడన్నా 45,000 కోట్లు ఏ కంపెనీ ద్వారా పెట్టి ఏ తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికి తెలుసా? మీకు తెలియదు. ఊరికే చెప్పారు అలా 45,000 కోట్లు అన్నారు, కానీ ఎక్కడ కనిపించలేదు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఒకటే, ఆ 45,000 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఏ హైదరాబాద్లో ఏ కంపెనీలకు వచ్చినాయి, ఏ కంపెనీల ద్వారా ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినాయో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.